భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య 23వ తారీఖు అంటే ఆదివారం నుంచి రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ భారత్ కు అత్యంత కీలకం. మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచి 56% కి ఇంక్రీజ్ అయిన మన భారత జట్టు WTC ఫైనల్స్ పాయింట్ పట్టికలో భారత్ ఇంకా 5వ స్థానంలోనే కొనసాగుతోంది. అయితే నిజం చెప్పాలి అంటే భారత్ కన్నా ముందున్న జట్లకి ఎక్కువగా అవకాశం ఉంది WTC ఫైనల్ గెలవాలి అంటే. కాకపోతే రాబోయే మ్యాచెస్ లో ముఖ్యంగా టెస్ట్ మ్యాచెస్ లో కనుక భారత జట్టు గెలిస్తే 99.9% మన భారత జట్టు టెస్టుల్లోకి వెళ్లే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో రెండవ టెస్ట్ మ్యాచ్ కూడా గెలిచి ఈ సిరీస్ గెలిస్తేనే మన భారత జట్టు 4వ పొజిషన్కి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్స్ లో దుమ్ము రేక్కొడుతున్నారు మన భారత జట్టు ఆటగాళ్లు. ముఖ్యంగా దేవ్దత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, KL రాహుల్, శుభ్మన్ గిల్, జడేజా వీళ్ళ 5గురు కూడా చాలా అంటే చాలా బాగా రాణిస్తున్నారు. ఏకంగా వీళ్ళ 5గురు కలిసి 400 పరుగులకు పైగానే ఇన్నింగ్స్ ని నెలకొల్పారు. అయితే ఒక రోజంతా కూడా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లాగా అంటే ఒక మినీ టెస్ట్ మ్యాచ్ లాగా గౌతమ్ గంభీర్ ఫిట్నెస్ అండ్ వాళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ని కనిపెట్టడం కోసం మ్యాచ్ నిర్వహించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే టెస్ట్ మ్యాచ్ అంటే సాధారణంగా 5 రోజులు జరుగుతుంది. కానీ ఇక్కడ డే అండ్ నైట్ మ్యాచ్ లాగా మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 10 వరకు ఒక మ్యాచ్ నైతే గంభీర్ నిర్వహించడం జరిగింది. దీనిలో ఆటగాళ్ల అలసట, వాళ్ళు ఎంతసేపు క్రీజ్ లో నిలదొక్కుతున్నారు, డాట్ బాల్స్ ఎన్ని ఫేస్ చేస్తున్నారు, ఇటువంటివన్నిటిని కూడా టెస్ట్ చేయడానికి ఈ రకంగా గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళు దేవ్దత్ పడిక్కల్ అండ్ KL రాహుల్ ఇద్దరు కలిసి ఏకంగా 244 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దేవ్దత్ పడిక్కల్ ని చూస్తుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడేటట్టు కనిపిస్తున్నాడు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో తను చాలా బాగా రాణించిన వేళ ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఎప్పుడెప్పుడు సాధిస్తానా అన్న కసి మీద ఉన్నట్టు కనబడుతోంది. మొత్తానికైతే మాత్రం శ్రీలంక రెండవ టెస్ట్ మ్యాచ్ లో కూడా ఓడిపోవడం ఖాయమని కనిపిస్తోంది.